రియల్ ఎస్టేట్ అంటే డబుల్ డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, హైదరాబాద్ అంటేనే భూ కబ్జాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతమంది నమ్మకాన్ని మీరు పొందడానికి మీరు పాటించిన జాగ్రత్తలు కానీ మీ సిద్ధాంతం ఏంటి? ప్రత్యేకంగా నేను సెలెక్ట్ చేసి మార్కెటింగ్ చేద్దామనే ప్రోడక్ట్ లీగల్గా కరెక్ట్గా ఉందా మొదటి పాయింట్. 1-2 సార్లు లీగల్గా చూసుకున్న తర్వాత దానికి అన్ని అనుమతులు, పర్మిషన్స్, ఫర్దర్గా మన దగ్గర పర్చేజ్ చేసిన క్లయింట్. మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి కారణం ఏంటి? నేను 10th క్లాస్ అవ్వగానే మా బాబాయ్ ఉండేవారు విజయవాడ. ఆయన ఈ బిల్డర్స్, డెవలపర్స్ ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాడు. రియల్ ఎస్టేట్లోనే డెవలప్ అవ్వాలి అంతే. ఎందుకు అంత ఆకర్షించిన అంశం ఏంటి? జెన్యూన్గా సంపదని పెంచేది ఒక భూమి మాత్రమే అనేది ఆల్రెడీ నేను చదివి ఉన్నాను. మా గ్రాండ్ ఫాదర్ చెప్పడం. రియల్ ఎస్టేట్ అంటే అవును, ఎదుటి వాళ్ళ అవసరం అవును ఉన్నా సరే కాంపిటీషన్ అనేది బాగా ఫీల్డ్లో ఉంటుంది. ఆ కాంపిటీషన్ని తట్టుకొని నిలబడడానికి మీలో మీరు పెంచుకున్న స్కిల్స్ ఏంటి? నేను కూడా ఈ రోజు కూడా నాకు మురళీమోహన్ గారు చెప్పినా, నారాయణ రంగారావు గారు చెప్పినా, ఇంకే శోభన్ బాబు గారు చెప్పినా, ఇంకే గురువు, ఇందులో నిష్ణాతులైన ఏ గురువు చెప్పినా కూడా మనం ప్లాట్ అమ్మట్లేదు. మీరు చదువుకున్న తర్వాత మొదటి ఉద్యోగం ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండాలని ఎక్కడ మొదటి ఉద్యోగం చేశారు? నా స్కిల్స్ చూసిన తర్వాత విజయవాడ రోడ్లోనే ఒక లేఅవుట్ మాది ఉంది. వాళ్ళు ఎక్కడో పెద్ద ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చారు. పున్నారావు గారు అని అవకాశం ఇచ్చారు నాకు మార్కెటింగ్ మేనేజర్గా. నాని గ్రూప్లో మీ ప్రస్థానం మొదలైంది. అవునండి. ఎన్ని సంవత్సరాలు నాని? నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆల్మోస్ట్ డీజీఎం, జిఎం దాకా చూశాను. హైదరాబాద్ బ్రాంచ్ కంప్లీట్గా నేనే చూశాను. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అనేది ఏ ఇయర్ స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్గా నేను నార్నే జాబ్ వదలంగానే ఎన్ఎస్ఆర్ ప్రాపర్టీ సొల్యూషన్తో స్టార్ట్ చేశాను. అది ఓన్లీ సర్వీసెస్ సొల్యూషన్ పేరుతోటి సర్వీసెస్. ప్రాపర్టీలో ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ కూడా లీగల్ ఇష్యూస్ ఏం కాదు. మీరు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ కావచ్చు, ప్రాపర్టీ సొల్యూషన్స్, వీటిలో ఏమనుకొని స్టార్ట్ చేశారు? కస్టమర్స్కి ఏమందించాలి? నేను మెయిన్గా ఏంటంటే సార్, మనకి ప్రతి ఫ్యామిలీకి ప్రాపర్టీ ఏదో ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఇండియాలో ఉండండి, తెలంగాణ, ఆంధ్ర, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి ప్రాపర్టీ ఎంతో కొంత ఉంటుంది. లాకు సంబంధించింది కూడా కావాలి, లా గురించి కూడా తెలుసుకోవాలి. అవును సార్. అంటే మీ ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ సంబంధించి సుమారు ఎన్ని వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి? మోర్ దాన్ 60 వెంచర్స్ అయిపోయి ఉన్నాయి. అన్నిటి నాకు టచ్లో ఉన్నారు ఈరోజు. వాళ్ళకి నేను రీసేల్ చేపిస్తున్నాను, హౌసెస్ కట్టుకున్నారు. నేను లేఅవుట్ రోడ్లు వేయించి లేఅవుట్ చేసిన దాంట్లో మీరు ఈ 2 సంవత్సరాల్లో 3 కంప్లీట్ చేశారు. పక్కనే బయట ఏమో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మార్కెట్ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. భూమి అంటే రేట్లు పెరిగిపోతాయి, కొనలేము మనం. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ 50% కట్ అయిపోతారు. ఆ రేట్లలో కొనలేరు, విపరీతంగా పెరుగుతుంటాయి భూమిలో. ఇప్పుడు ఒరిజినల్ మార్కెట్ ఉంది, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం. మీ వెంచర్స్ సంబంధించి ప్రధానంగా మిగతా వెంచర్స్ మిగతా వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు కదా, వాటికి మీ వాటికి ఉన్న తేడా ఏంటి? అన్నీ అవే వర్క్స్, కానీ క్వాలిటీ ఒకటి చెక్ చేసి పక్కాగా మనం ఇప్పుడు డ్రైనేజ్ పైప్ లైన్కి వేస్తున్నాం, ఎట్లాగో వేస్తున్నాం. ఒక 20 సంవత్సరాల వరకు వాళ్ళు నిజంగా కూడా యూజ్ చేస్తే కూడా ఉపయోగపడే విధంగా కేర్ తీసుకోవడానికి రీజన్ మెయిన్ వీళ్ళు కేర్ తీసుకోవటం వల్ల ఈ ప్రాపర్టీ వాళ్ళకి ఎన్హాన్స్ అయిపోయి సంపద పెరిగి అది వాళ్ళకి ఎన్కాష్ అయిపోయింది అనుకోండి. లేఅవుట్స్లో పబ్లిక్ ఏదైనా ప్లాట్ చూస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి? మెయిన్గా ఫస్ట్ లీగాలిటీ ఉందా, అసలు విజిట్కి వెళ్ళే ముందే ఆ ల్యాండ్ పర్టికులర్గా వెబ్సైట్లో కూడా ఇప్పుడు అన్నిట్లో దొరుకుతుంది. ఇప్పుడు అంతకుముందు ధరణి కానీ ఇప్పుడు భూభారతి కానీ చూసుకొని వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు హైదరాబాద్ నగరంలో ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ రంగంలో సుమారు 36 సంవత్సరాల అనుభవం గడించి 9,000 కస్టమర్ల యొక్క మన్ననలు పొందినటువంటి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అధినేత అయినటువంటి నల్లమల్లి శ్రీనివాసరావు గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి రియల్ ఎస్టేట్కి సంబంధించి భూమి గురించి, అట్లాగే ఆయన జీవితంలో రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వీటిలోకి రావడానికి కారణాల గురించి, అట్లాగే వినియోగదారులు ఎవరైతే ప్లాట్లు కొనాలన్నా, విల్లాస్ కొనాలన్నా ఏ జాగ్రత్తలు పాటించాలి, ఏ విషయాల్లో సున్నితంగా గమనించాలనే విషయాలు ఇవాళ ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు. నమస్కారం సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నాను సార్.
36 ఇయర్స్ 36 సంవత్సరాల అనుభవం గడిచారు. అవునండి. అది మామూలు విషయం కాదు. అవును. 9,000 కస్టమర్లని నమ్మకాన్ని మీరు పొందారు. అది రియల్ ఎస్టేట్ రంగంలో సాటిస్ఫై అంటే రియల్ ఎస్టేట్ అంటే డబుల్ డాక్యుమెంట్లు, డబుల్ రిజిస్ట్రేషన్లు, హైదరాబాద్ అంటేనే భూ కబ్జాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతమంది నమ్మకాన్ని మీరు పొందడానికి మీరు ఏ అంశాల్లో మీరు పాటించిన జాగ్రత్తలు కానీ మీ సిద్ధాంతం ఏంటి? ప్రత్యేకంగా నేను సెలెక్ట్ చేసి మార్కెటింగ్ చేద్దామనే ప్రోడక్ట్ లీగల్గా కరెక్ట్గా ఉందా మొదటి పాయింట్. 1-2 సార్లు లీగల్గా చూసుకున్న తర్వాత దానికి అన్ని అనుమతులు, పర్మిషన్స్, ఫర్దర్గా మన దగ్గర పర్చేజ్ చేసిన క్లయింట్ ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవడానికి కానీ, పెళ్లి చేయడానికి కానీ, మళ్ళీ ఎప్పుడన్నా రీసేల్ అమ్మాలంటే అమ్మేటట్టుగా ఉండాలి. దానికి ఎన్కాష్ అవ్వాలి ఆయనకి. ఫర్దర్గా ఏ ఇబ్బంది పడకూడని యాంగిల్లో ఒక క్లయింట్ లాగా మనం పర్చేజ్ చేస్తే ఎట్లా చూస్తానో నేను చేసిన ప్రతి లేఅవుట్ అలాగే చూస్ చేశాను, అలాగే సక్సెస్ అయ్యాను. అందుకే మోర్ దాన్ ఒక 40 ప్రాజెక్ట్స్లో అప్రిషియేషన్ వచ్చి మోర్ దాన్ 9,000+ కస్టమర్స్ సాటిస్ఫైగా ఉన్నారు. 9,000 అంటే మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి కారణం ఏంటి? మీకు ఈ రంగంలో ప్రధానంగా ఆద్యులు మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? ఎవరు లేరు. యాక్చువల్ చెప్పాలంటే ఫీల్డ్లో ఎవరు లేరు. నేను 10th క్లాస్ అవ్వగానే మా బాబాయ్ ఉండేవారు విజయవాడ, తిరుపతిరావు, పారేపల్లి తిరుపతిరావు అని. ఆయన హెడ్ డ్రాప్స్మెన్ విజయవాడ PWD వర్క్స్లో. ఆయన ఈ బిల్డర్స్, డెవలపర్స్ ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. వచ్చినప్పుడు ఇది బాగా హ్యూజ్ టర్న్ ఓవర్ కానీ, లాభాలు కానీ ఉన్న ఫీల్డ్ లాగా నాకు అనిపించింది. అప్పుడే అనిపించి నేను అప్పుడే వాళ్ళతో పాటు తిరగటము, ల్యాండ్స్ చూడటము. యాక్చువల్గా నేచర్ అంటే ఇష్టం బాగా మీకు. తర్వాత నాకు చిన్నప్పుడు మమ్మీ చెప్పింది కూడా ఏంటంటే, మా తాతయ్య చెప్పింది కూడా, నాకు భూమి నుంచే ఏదైనా బిజినెస్ కలిసి వస్తుంది అంటే. నేను అన్నప్రాసన నుంచే నేను పట్టుకున్నదే చండ్రకోల అన్నప్రాసన అప్పుడు. ఆయన అప్పుడు పంతులు గారు చెప్తే భూమికి సంబంధించింది ఏది చేసినా సక్సెస్ అవుతాడు మీ వాడని అప్పుడు మా గ్రాండ్ ఫాదర్కి చెప్తే ఆయన నాకు చెప్పిన దాని ప్రకారం మైండ్లో ఉంది. నాకు అనుకోని అవకాశాలు కూడా ఏది చేసినా కూడా నేను జాబ్ చేద్దామని హైదరాబాద్ వస్తే ఆ జాబ్ కూడా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అవకాశం ఉన్న జాబే నార్నే రంగారావు గారి ద్వారా దొరికింది. మొట్టమొదటి దీంట్లో నేర్పించింది మీ బాబాయ్ గారు. బాబాయ్ గారు విజయవాడ బాబాయ్ గారు. అక్కడ ఒక లేఅవుట్ ఉంది కొండపల్లి, ఇప్పుడు అది IOCలో అక్వైజేషన్ అయిపోయింది ల్యాండ్. ఆయనే నేర్పించింది. ఆ తర్వాత జన్ చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్, మాదాల సుధాకర్ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గ్రూప్ వాళ్ళు గుంటూరు, విజయవాడ బేస్ చేసుకున్న రియల్టర్స్ అందరు కూడా ఈ బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ ద్వారా హైదరాబాద్లో కూడా అవకాశం వచ్చింది. తర్వాత ప్రసాదరావు గారని ACC సిమెంట్లో చేసేవారు అప్పుడు. ఆయన చేసే జలవాయు విహార్ ఇప్పుడు కూకట్పల్లిలో కట్టే దాంట్లో కూడా ఆయన అవకాశం ఇచ్చాడు మార్కెటింగ్. అట్లా ఈ ఫీల్డ్ నేను కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నాను లాస్ట్ ఈ 36 చదువుకున్నాను. నేను ఇంటర్ వరకు మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ. ఆ తర్వాత ITI వచ్చేసి విజయవాడ 2 ఇయర్స్. ఆ తర్వాత నేను జాబ్ కోసమే వచ్చేసాను డైరెక్ట్గా హైదరాబాద్కి. BHL ఒక ప్రమోషన్ మీటింగ్లో ఉన్నప్పుడు నన్ను సెలెక్ట్ చేశారు. జాబ్ కోసం వచ్చాను. రియల్ రంగంలోనే డెవలప్ అవ్వాలి అంతే, రియల్ ఎస్టేట్లోనే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్లోనే డెవలప్ అవ్వాలని పంజాగుట్టలో ఉన్నాను ఫస్ట్లో. ఆకర్షించిన అంశం ఏంటి మిమ్మల్ని? మెయిన్ జెన్యూన్గా సంపదని పెంచేది ఒక భూమి మాత్రమే అనేది ఆల్రెడీ నేను చదివి ఉన్నాను. మా గ్రాండ్ ఫాదర్ చెప్పడం, బాబాయ్ చెప్పడం, వీళ్ళు కూడా చేస్తున్నారు కదా కొన్ని వెంచర్స్ విజయవాడ, గుంటూరు వీళ్ళు చేసినవి కూడా చూశాను. వాళ్ళు చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నారు, లాభాలు కూడా బాగా ఉన్నాయి. ప్లస్ ప్రతి మనిషికి అన్ని అవసరాలు తీరిన తర్వాత చివరికి కావాల్సింది ఇల్లే అల్టిమేట్గా. నేను యాక్చువల్గా ఆ బిజినెస్ వైపే చిన్నప్పుడు చూసేవాడిని, అసలు ఏది అవసరం. అట్లానే నేను LIC ఏజెన్సీ తీసుకున్నాను కోదాడ బ్రాంచ్లో. ఆ రోజు 10th క్లాస్ తర్వాతే తీసుకున్నాను. 10th తర్వాతే తీసుకున్నాను. తర్వాత ఆ రిలేటెడే మార్నింగ్ టీ, కాఫీ కంపల్సరీ తాగుతారు కదా. మనకేమో ఆంధ్రాలో అయితే కాఫీ, ఇక్కడైతే టీ. దాని బేస్ బిజినెస్ నేర్జల్లో స్టార్ట్ చేశాను నేను. మా తమ్ముడు వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఆ బిజినెస్ని. తమ్ముడు అనే టీ పొడి, ఓన్లీ టీ పొడి హోల్సేల్. మార్నింగ్ ఎర్లీగా ఏది అవసరమో అట్లా ఆ కోణంలో ఆలోచించేవాడిని. ఏది నీడ్ ఉంటుందో, ప్రతిరోజు నీడ్ ఉంటుందో అదే చూసేవాడిని. అల్టిమేట్గా ఒక ఎంప్లాయీ అయినా, బిజినెస్ అయినా, ఎవరైనా ఒక అమౌంట్ వచ్చిన తర్వాత అల్టిమేట్గా చూసేది హౌస్. ఒకటి పెళ్ళి అయితే జీవితంలో, రెండోది హౌజే ఉంటుంది. ఈ హౌస్ అనేది మనం చేయగలిగితే లైఫ్ లాంగ్ బిజినెస్ ఉంటుందనే కోణంలోనే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అనుకోకుండా లక్కీగా నాకు దాంట్లోనే అవకాశాలు వచ్చాయి. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా ఈజీగా నేను మార్కెటింగ్ చేయగలగడానికి కారణం నాకున్న ప్రాజెక్ట్సే మెయిన్. ఆ భూమి మీద. కానీ రియల్ ఎస్టేట్ అంటే ఎదుటి వాళ్ళ అవసరం ఉన్నా సరే
కాంపిటీషన్ అనేది బాగా ఫీల్డ్లో ఉంటుంది. ఆ కాంపిటీషన్ని తట్టుకొని నిలబడడానికి మీలో మీరు పెంచుకున్న స్కిల్స్ ఏంటి? మెయిన్ స్కిల్స్ పిఆర్ రిలేషన్. నేను కూడా ఈ రోజు కూడా నాకు మురళీమోహన్ గారు చెప్పినా, నారాయణ రంగారావు గారు చెప్పినా, ఇంకే శోభన్ బాబు గారు చెప్పినా, ఇంకే గురువు ఇందులో నిష్ణాతులైన ఏ గురువు చెప్పినా కూడా మనం ప్లాట్ అమ్మట్లేదు. వాళ్ళు మన దగ్గర నివాసయోగ్యమైన ప్లాట్ కానీ ఇల్లు కానీ కొనుక్కుంటున్నారు. ఆ ఫీలింగ్తోనే ఉండాలని చెప్పారు. నేను అదే కంటిన్యూ చేస్తున్నాను. నేను ఈ రోజు కూడా ఎవ్వరు వచ్చినా, ఈవెన్ మీరు వచ్చినా కూడా కొనమని చెప్పను. నా నోటితోటి మీకు కొనమని అయితే నేను చెప్పను. మీకు సరైన ఇన్ఫర్మేషన్ మాత్రం కంప్లీట్గా ఇస్తాను. అది ఎట్లా అంటే 1-2 సార్లు కాదు, 3 సార్లు వచ్చినా ఇసుక్కోకుండా ఓపిక్గా వాళ్ళు చివరికి చాలు బాబు మేము కొనలేకపోతున్నాము అన్నప్పుడే ఆపేస్తాను తప్ప వాళ్ళకి కంటిన్యూగా ఇయర్స్ టుగెదర్ నేను ఫాలోఅప్ చేసినవి ఉన్నాయి. 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ చేసినవి ఉన్నాయి. 10 ఇయర్స్ తర్వాత కొన్నోళ్ళు కూడా ఉన్నారు. అది మెయిన్. ఆ స్కిల్స్ నేను బాగా డెవలప్ చేసుకున్నాను. కొనమని చెప్పకుండా అంతే ఉన్న విషయాలు చెప్పడమే, లేదా వాళ్ళ అవసరాలు, వాళ్ళ బడ్జెట్ దానికి తగ్గట్టుగా రికమెండ్ చేయటం అట్లాగే చేశాము. జెన్యున్గా ఏదైతే ఉందో డిస్టెన్స్ కానీ దాంట్లో డెవలప్మెంట్స్ కానీ మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే కూడా అవి ఉన్నట్టు అవే చెప్పేవాళ్ళు. ఇంకా ఫర్దర్గా దాని గురించి రెండో క్వశ్చన్ వచ్చేది కాదు. ఎందుకంటే వాళ్ళకి 12 కిలోమీటర్స్ అంటే 12 చెప్పేవాళ్ళు. ఇక ఫర్దర్గా వాళ్ళు ఇంకా క్యాల్కులేట్ చేసుకుని 10 ఉంది 9 ఉంది అంటానికి ఛాన్స్ లేదు. అట్లా జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఒకటైతే, పిఆర్ ఒకటి, తర్వాత ఓపిక, పేషెన్సీ అనేది సక్సెస్కి అల్టిమేట్. అది నాకు అందరికన్నా ఒక 100 times ఎక్కువ ఉంది. అది మెయిన్ నా సక్సెస్కి రీజన్ కూడా అది. నేను ఓపెన్ అయితే ఆ సబ్జెక్ట్ని తరువుగా వాళ్ళకి నేను నేర్చుకున్న తర్వాతకే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ డిసిషన్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కొంతమంది ఒకళ్ళు వస్తారు ముందు, తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయమని, తర్వాత కూతురుకు చేయమని, కొడుకు చేయమని, వాళ్ళందరు దృష్టిలో ఉంచుకొని అసలు వాళ్ళకి ఇది కొంటే ఉపయోగపడుతుందా లేదో కూడా నేనే చెప్పేస్తాను. నేను ముందే చెప్పేస్తాను ఉన్నాను. ఇప్పుడు దాకా కూడా అలాగే చేశాను. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ నా దగ్గర కొన్నతను ఇప్పుడు వాళ్ళ గ్రాండ్ సన్ ఇప్పుడు నా దగ్గర కొంటున్నాడు. ఆ హిస్టరీ కూడా ఉంది మనకి. ఇప్పుడు వాళ్ళంతా జూబ్లీహిల్స్లో, బంజారాహిల్స్లో ఉన్నారు గ్రాండ్ ఫాదర్స్, పిల్లలు యుఎస్లో ఉన్నారు. ఆ క్లయింట్స్ కూడా అది రావడానికి కారణం మాత్రం అప్రిషియేషనే. ఇంతకుముందు ప్రీవియస్గా మనం అమ్మిన లేఅవుట్స్ 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు, 100 రెట్లు అదే రేను. ఇప్పుడు మనకి మురళీమోహన్ గారు చెప్పినట్టు మనకి 70% వాటరు, మిగతాది పోతే 30% ల్యాండ్ ఉంటుంది కదా. ల్యాండ్ అయితే మనం క్రియేట్ చేయలేం. ఇప్పుడు మనం క్రియేట్ చేయలేని వస్తువు ఏదైనా ఉంది భూమి మీద అంటే అది భూమి మాత్రం. మిగతా అన్ని మనం క్రియేట్ చేయగలుగుతున్నాం. సప్లై ఫుడ్ కానీ ఏదైనా మనం ఏదైనా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము. ప్లస్ మనకున్న అవసరాలకి ఆ ఉన్న దాంట్లోనే అన్నిటికీ కావాలి. ఇండస్ట్రీస్కి కావాలి, రోడ్లకు కావాలి, అగ్రికల్చర్కి కావాలి, మనకి ఫుడ్ కూడా కావాలి. కాబట్టి ఆ కాన్సెప్ట్లోనే నేను దాన్ని పెంచుకున్నాను. పిఆర్, దాని ఇన్ఫర్మేషను, దానికి సంబంధించినవన్నీ ఇప్పటి వరకు కూడా నేర్చుకుంటానే ఉన్నాను. మీరు చదువుకున్న తర్వాత మొదటి ఉద్యోగం ఇది రియల్ ఎస్టేట్ రంగంలో ఉండాలని ఎక్కడ మొదటి ఉద్యోగం చేశారు? ఆ ఉద్యోగం ఎట్లా వచ్చింది మీకు? మొదటి జాబ్ వచ్చేసి పంజాగుట్టలో ఉన్నప్పుడు సాయి ఎస్టేట్స్ అని అన్నపూర్ణమ్మ గారు చేసేవాళ్ళు. వాళ్ళ హస్బెండ్ రాశి సిమెంట్లో పనిచేసేవారు. వాళ్ళు నా స్కిల్స్ చూసిన తర్వాత విజయవాడ రోడ్లోనే ఒక లేఅవుట్ మాది ఉంది. వాళ్ళు ఎక్కడో పెద్ద ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చారు, పున్నారావు గారి నుంచి. అది అవకాశం ఇచ్చారు నాకు మార్కెటింగ్ మేనేజర్గా. అక్కడ నేను అన్నీ చూశాను. అయితే దానికి పర్మిషన్స్ అప్పుడు హెచ్ఎండిఐ, డిటిసిపిలు అంత ప్రాచుర్యం లేవు. వాళ్ళది గ్రామ పంచాయతీ. అప్పుడు ఇది కాదు కరెక్ట్, మనకి అన్ని పర్మిషన్ ఉన్నాయే, మనం చేయాలని మైండ్లో ఉంది. తర్వాత కంట్రీ క్లబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను రాజీవ్ రెడ్డి గారి దగ్గర. అక్కడ కొంత సూపర్వైజింగ్ అవి మార్కెటింగ్ స్కిల్స్ చూసాము. బిహెచ్ఎల్లో మనం ప్రమోషన్లో ఉన్నప్పుడు కర్నల్ నారాయణ రంగారావు వాళ్ళ కజిన్ పిఆర్ రావు అని ఆయన చూసి సెలెక్ట్ చేసుకొని నార్నేకి వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్తో మనకి హ్యూజ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గచ్చిబౌలిలో కానీ, బీబీ నగర్లో కానీ, జూబ్లీహిల్స్లో కానీ మంచి వెంచర్స్ ఉన్నాయి. అది ప్రొఫెషనల్ కంపెనీ అప్పుడున్న వాటిలో. అది నేను దీన్ని వదలకుండా చేద్దామని 11 years వరకు చేశాను. దాంట్లో అవకాశం ఒకటే జాబ్. అదే వాళ్ళు మన స్కిల్స్ మాట్లాడే పవర్ చూసి ఎక్కడ తీసుకున్నారు. అది బిహెచ్ఎల్ ఒక ఎగ్జిబిషన్ అవుతుంటే షోలో అక్కడ చూసి పిలిస్తే నాకు ఫస్ట్ జాబ్ నిజామాబాద్. అక్కడ పిలిచారా ఎవరైతే ఉత్సాహవంతులు వాళ్ళని అప్పుడు యూత్ పిలవలేదు. యూత్ వాళ్ళని తీసుకున్నారు. వాళ్ళు సేల్స్ బాయ్స్ కావాలి కదా స్టాల్స్లో ఉండడానికి. అట్లా వెళ్ళాను నేను. టెంపరీ వన్ డే జాబ్ దానికి వెళ్ళాను. దానికి వెళ్తే అక్కడ చూసి తీసుకున్నారు. అప్పుడు నాకు
నాది నల్గొండ కృష్ణా కదా, బర్త్ ప్లేస్ ఏమో కృష్ణా జిల్లా, పెరిగింది నల్గొండ. ఈ రెండు కాకుండా కొత్తది ఇవ్వాలని నిజామాబాద్ నాకు ఇచ్చారు. డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి ఛాలెంజ్ అది నా ఛాలెంజ్ స్టార్టింగ్ లోనే. అయితే నాకు వాళ్ళు బయోడేటాలో చూశారు, రంగారావు గారు చూసి, నాన్న రంగారావు గారు అయితే తెలిసిన జిల్లాలో అయితే ఈజీగా చేస్తాడు, తెలియని కానీ నిజామాబాద్ ఇచ్చి. నిజామాబాద్ నాకు అసలు మ్యాప్లో కూడా ఎక్కడుందో తెలియదు. అది నేను రైల్లో అప్పుడు మీటర్ గేజ్ ఉండేది, ఆ రైల్లో వెళ్ళి అక్కడ పెంటయ్య గారు అని ఐఓబి బ్యాంక్ మేనేజర్ ఉన్నారు వైశాస్, ఆయన పట్టుకుని అక్కడ నుంచి ఆడ ఒక 200-300 మందిని పిఆర్ పెంచుకున్నాను ఆయన ఒక్కడితోటి. అక్కడ సక్సెస్ అయిన తర్వాత నాకు అన్ని జిల్లాల ఇన్ఛార్జి, ఆ తర్వాత ప్రమోషన్, ఫస్ట్ సేల్స్ మ్యాన్ అంతే, సేల్స్ మ్యాన్ గా బ్యాగ్ అప్పుడు. అవును, ఇప్పుడైతే పాంప్లెట్లు అవి పట్టుకుంటా, అవును, బ్యాగ్ పట్టుకొని బ్రీఫ్ కేస్. నేను ఫ్రెండ్ ఉండేవాడు మాథ్యూ సీమానీల్ అని క్రిస్టియన్, ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఒకేసారి జాయిన్ అయ్యాము. నన్ను అతను ట్రైనీగా పంపించారు. అప్పుడు నాకు అంత ఇంగ్లీష్ కూడా ఫ్లూయెంట్ గా వచ్చేది కాదు. స్లిప్పర్స్ వేసుకునేవాళ్ళం, పారాగాన్, టక్కు లేదు అప్పుడు. ఆ అబ్బాయి నేర్పించాడు, మాథ్యూస్ అనే అతను నాకు ఇదంతా నేర్పించి. రాజ్దూత్ ఉండేది ఆ రోజుల్లోనే, రాజ్దూత్లో మేము అప్పుడు హైదరాబాద్ అంతా వన్ డేలో కంప్లీట్ తిరిగేవాళ్ళం. అప్పుడు హైదరాబాద్ అంటే దిల్సుఖ్ నగర్, అమీర్పేట, మెహదీపట్నం లాస్ట్, ఇదంతా లేదు, అదంతా తిరిగి. అప్పుడు కూడా చౌదరీస్ అంతా జూబ్లీ, బంజారా హిల్స్ లో ఉండేవాళ్ళు, వాళ్ళే క్లయింట్స్. ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ కొనేది. ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్స్ ఉన్నాయి, అవే ఏం చేయాలో వాళ్ళు అర్థం కాక వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి అంత అవగాహన తక్కువ ఉంది అది ల్యాండ్ పర్చేజ్ మీద. వాళ్ళు వచ్చి ల్యాండ్లు కొనటం, వాళ్ళనే క్యాచ్ చేసుకునే వాళ్ళం, 3-4 రోజు బాగా చేసేవాళ్ళం. అప్పుడు కూడా ఈ హైదరాబాద్ అంతా బై రోడ్డు తిరగటమే. నాన్య గ్రూప్లో మీ ప్రస్థానం మొదలైంది. అవునండి. ఎన్ని సంవత్సరాలు నాన్న? అక్కడ 11 years వరకు అక్కడే పనిచేశాను. లాస్ట్ ఒకటే జాబు, ఇంకా నేను జాబ్ వేరే ఇంకే జాబ్ చేయలేదు. నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ఆ తర్వాత ఆల్మోస్ట్ డీజీఎం, జిఎం దాకా చూశాను. హైదరాబాద్ బ్రాంచ్ కంప్లీట్గా నేనే చూశాను. ఉడా కాంప్లెక్స్లో ఉండేది. ఒక 3-4 years అక్కడే ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడే ఆ సారథి స్టూడియోలో మన వాళ్ళందరూ పరిచయం అయ్యేవాళ్ళు. క్లయింట్స్ వాళ్ళే తమ్మారెడ్డి భరద్వాజ గారి ఫాదర్, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, ఆయన కూర్చోబెట్టుకొని చెప్తా ఉండేవాడు ఎట్లా చేయాలో, ఏం చేయాలి. నాగార్జున నగర్లో ఉండేవాళ్ళు అట్లా పెద్ద వాళ్ళు. అడుచుమల్లి వెంకటేశ్వరరావు సారథి స్టూడియో అధినేత, వాళ్ళందరికీ నాకు దగ్గరగా మాట్లాడి వాళ్ళ దగ్గర నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ నార్నేలో ఉండడం వల్ల. ఇప్పుడు అక్కడ నెల్లూరులో ఉన్న మేడసాని మోహన్ కానీ వీళ్ళందరితోటి నేను తిరుపతి, వైజాగ్, ఇండియా మొత్తం టూర్ చేసేవాడిని ఈ నార్నే నుంచి. కస్టమర్స్ అంతకుముందు పర్చేజ్ చేసిన కస్టమర్స్కి సర్వీస్, నేను ఇంకోటి మీరు ఇందాక అడిగారు కదా, ఆ కస్టమర్ సర్వీస్లో కూడా మేము ఎక్కువ విజయం సాధించాం. ఎందుకంటే అమ్మేసి వదిలేయకుండా ఆయన ఎక్కడి వరకు కట్టాడు, ఎందుకు కట్టలేకపోతున్నాడు, మిగతాది లేకపోతే రిజిస్ట్రేషన్ అయినాక ఆయనకి పెళ్ళికి పిల్ల ఉందా, తర్వాత ఏమన్నా ఎడ్యుకేషన్ కోసం కావాలా, రీసేల్ చేసి ఇస్తే ఆయన గెయిన్ అవుతాడని అదంతా చేసి ఇచ్చేవాళ్ళం. సంబంధం ఉండదు కానీ మా దగ్గర ఆ పోర్ట్ఫోలియో ఉండేది. దాన్ని నేను ఇష్టంగా చేసేవాడిని. ఆ ఇష్టంగా చేయటం వల్ల వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు నాకు. ఇప్పుడు అట్లా ఎంతో మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు వైజాగ్లో కానీ. ఆ కిన్నెర థియేటర్, ఆయన పేరు కూడా నాకు గుర్తులేదు, వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని నేను. దస్పల్లా ఓనర్ కానీ వీళ్ళందరూ ఆ క్లయింట్స్ అందరూ దానివల్ల పిఆర్ వల్ల వాళ్ళకి అవసరమైనప్పుడు మళ్ళీ అమ్మించటం. ఇప్పుడు జగపతి గారి ఫాదర్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన 1000 గజాలు ఉంది అపోలో పక్కన. మళ్ళీ అది అమ్మించడానికి ఆయనకు అవసరమైనప్పుడు మనమే చేసి ఉండేసరికి గుర్తుండిపోతాం. మైనంపాటి భాస్కర్ వాళ్ళంతా, ఎండమూరి వీరేంద్రనాథ్, ఆ సర్కిల్లో రైటర్స్ అంతా, వాళ్ళ దగ్గర డబ్బులు అప్పుడు డాక్టర్స్ దగ్గర, వీళ్ళ లిమిటెడ్ పీపుల్ దగ్గర ఉండేవి. వాళ్ళనే మేము క్లయింట్స్, వాళ్ళని మళ్ళీ వాళ్ళకి రీసేల్ చేయించేసి, మళ్ళీ ఒకటి రీసేల్ చేసిన తర్వాత వాళ్ళు చిన్న అమౌంట్ ఏదైనా జమ కాగానే మనకే ఫోన్ చేస్తారు, మళ్ళీ ఒకటి తీసుకుందామని. అట్లా నేను ఒక 20,000లో ఇప్పించిన వాళ్ళకి 6 year వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు జూబ్లీ హిల్స్ లో. 20,000 ఎకరం చోటుపల్లి దగ్గర ఒక 20,000 ఎకరం ఇస్తే అది 6 కోట్లు పోయిన వాళ్ళు కూడా. అట్లా బాగా అప్రిషియేషన్ వచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు, ఫుల్లీ సాటిస్ఫైడ్. వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ప్లాట్ కొంటారు. ఇదేంటంటే ప్రాపర్టీ సీక్రెసీగా ఉంటుంది కదా, అన్నదమ్ములకి ఎవరికి చెప్పరు, అది మెయింటైన్ చేస్తాము. వాళ్ళు మనం సేల్ వరకే, తర్వాత ఆఫ్టర్ సర్వీస్ వాళ్ళు ది ఎండ్ 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా చేయటంతో నాకు పిఆర్ పెరిగి. ఇప్పుడు ఏదన్నా లేఅవుట్ ఒకవేళ ఎవరన్నా ఏజెంట్స్ మనకు స్లో అయిపోయి ఇట్లే భూమి లేనప్పుడు అన్నా, మార్కెట్ లేనప్పుడు చేయకపోయినా కూడా నేను ఒక్కడనే చేసుకొని సక్సెస్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి లేఅవుట్ మొత్తం సింగిల్గా. ఎందుకంటే ఆ కాంటాక్ట్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ నేను ఏదో సందర్భంలో కలిసి చెప్పటం, వాళ్ళందరూ రెండో ప్లాట్ తీసుకోవటం, అట్లా ఈజీగా నేను సేల్స్లో ముందుకెళ్ళాను. అక్కడ జిఎం వర్క్ చేశారు.
దాని తర్వాత ప్రస్థానం ఏంటి? తర్వాత అక్కడ యాక్చువల్గా అక్కడ విజయ్ కుమార్ కానీ వింగ్ కమాండర్ వాళ్ళంతా ఆర్మీ ఆఫీసర్స్. నార్నేళ్ళు అంతా వింగ్ కమాండర్ ఘోష్, వింగ్ కమాండర్ ఆర్కే సింగ్, వింగ్ కమాండర్ విజయ్ కుమార్ అయినా హెచ్ఆర్లో ఉండేవాడు. శ్రీనివాస్ నువ్వు ఇంకా ఎదగొచ్చు, నువ్వు హాయిగా అమెరికానో అటో ఇటో వెళ్ళి అప్పుడే మేము ఇతర దేశాలు వెళ్ళి ప్లాట్లు అమ్మటం స్టార్ట్ చేశారు. ప్రాపర్టీ షోస్లో నేను స్పెషలిస్ట్. ముంబైలో, ఢిల్లీలో, దుబాయ్లో, అట్లా మిడిల్ ఈస్ట్ ఖజూరా టైమ్స్ అండ్ పేపర్ ఉండేది, అందులో ఇంటర్వ్యూ వచ్చేది నాకు. దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వచ్చాయి మావి. నా ఇన్ఫర్మేషన్ ముందే ఉండేది, ఎన్ని రోజులు ఉండేది, హోటల్ ఏదనేది. అక్కడ ఉన్న ప్రాపర్టీ షోలో నేను ఎక్స్పర్ట్, యాక్చువల్గా నేను స్పెషలిస్ట్ దాంట్లో. అది కూడా ఆయనే నేర్పించాడు, నారాయణరావు గారు. ఈ మధ్య చనిపోయారు ఆయన. అయితే ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన ఏం చేశాడంటే, నేను ఒక బిజినెస్ అచీవ్మెంట్ ఉంది, బిజినెస్ ఫిలాసఫర్ జిమ్ రాన్ అని యుఎస్ఏ. అప్పుడు దానికి సెలెక్ట్ అయ్యాను నేను. అది 11 days, ఆయనతో 11 days ట్రైనింగ్ ఇస్తాడు. టోటల్ వరల్డ్లో బిజినెస్ ఎంటర్ప్రీనర్స్, కంపెనీస్ ఎట్లా పెట్టాలి, ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, అసలు బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఎట్లా అవ్వాలనే దాని గురించి నేను ఎట్నో ఈ ఎక్స్పీరియన్స్, నార్నే ఎక్స్పీరియన్స్తో దానికి క్వాలిఫై అయ్యాను. దానికి వెళ్ళటం కోసం వీసాకి యుఎస్ అప్లై చేస్తే అప్పుడే టిన్ టవర్స్ పేల్చేశారు. అప్పుడు ఎవరికి ఇవ్వలేదు. మేము చెన్నై నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన ప్రోగ్రామ్ని ప్యారిస్కి మార్చారు. అప్పుడు నేను ప్యారిస్ వెళ్ళి 11 days ఆ ట్రైనింగ్, అదొక నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇప్పుడు నాకు ఏదన్నా కంపెనీ, ఇప్పుడు యంగస్టర్ ఎవరన్నా మీ సన్ లాంటి వాళ్ళ అబ్బాయి చిన్నోళ్ళు ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే కూడా నేను తయారు చేయగలను. అట్లా ఎక్స్పీరియన్స్ అట్లా నాకు నారాయణరావు కూతురు నా దగ్గరే రియల్ ఎస్టేట్ నేర్చుకున్నారు, రెడీ ల్యాబ్స్, ఇట్లా వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు అంటే ప్రజెంట్ బట్టి గారు డిప్యూటీ సీఎం, ఆయన కూడా నారాయణ నుంచే నాకు పరిచయం. అక్కడ కొలీగ్ అక్కడికి వచ్చి తర్వాత డైరెక్టర్, అట్లా దాంట్లో ఈ బిజినెస్లో కలిసి పనిచేసాం కొన్ని రోజులు. అట్లా చాలా మంది పిల్లలు ఆ పరిచయం ఉంది. వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ పెద్దవాళ్ళ పిల్లలంతా నేర్చుకున్న వాళ్ళంతా ఇప్పుడు ఎంటర్ప్రీనర్స్. ఇప్పుడు చాలా కంపెనీస్కి ఎండీలుగా ఉన్నారు. ఇప్పటికి ఏదైనా డౌట్ వస్తే అడుగుతుంటారు, వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఫీల్డ్లో విపరీతంగా ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం థియరీగా ఎంతైనా చెప్తాం, మీరైనా నేనైనా, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయటం వేరు, థియరీ చెప్పటం వేరు. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు హడిల్స్ వస్తాయి, ఒక్కోసారి ఈజీగా అవ్వచ్చు, ఇంకా మేజర్ వస్తాయి, కొన్ని స్ట్రక్ అయిపోవచ్చు, రకరకాల వాటికి సొల్యూషన్ ఎతకడంలో నేను ఎక్స్పర్ట్. అంటే ఒక విధంగా చెప్పాలంటే ట్రబుల్ షూటర్. ఇప్పటికీ హైదరాబాద్లో ఎవరన్నా రియల్ ఎస్టేట్లో బ్రేక్ అయిన ప్రాజెక్ట్ కానీ, అమ్మలేని ప్రాజెక్ట్ కానీ నా దగ్గరికే వస్తాయి. నేను దాన్ని మళ్ళీ రీమోడల్ చేసి, కాన్సెప్ట్ రీడిజైన్ చేసి నేను టేకప్ చేస్తాను, లేదా వాళ్ళకే హెల్ప్ చేసి చేయించేస్తాను. అది అందరికీ తెలుసు. మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు? ఇంగ్లీష్ నార్నేలో చేరిన తర్వాతే. 10th నాకు 37 ఇంగ్లీష్లో, మిగతా అన్నిట్లో 90 వచ్చిన, అందులో 37. నాకు ఇంగ్లీష్ కొంచెం పూరే, స్పెల్లింగ్స్ వాటిలో. హైదరాబాద్ వచ్చిన తర్వాత రామకృష్ణ మఠంలో అన్ని కోర్సులు నేర్చుకున్నాను, సైకాలజీతో సహా. ఆ ఇంగ్లీషు అక్కడే ఫ్లూయెన్సీ. అంటే మనం తెలుగు రాని వాళ్ళతో మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటే ఈజీగా వస్తుంది. నాకు లక్కీగా మాథ్యూస్ పాండిచ్చేరి బేస్డ్, ఓన్లీ ఇంగ్లీషే ఆర్ హిందీ కూడా అతని దగ్గరే నేర్చుకున్నాను. ఇంగ్లీష్ మాత్రం 40 years వస్తాడు మన ఆఫీస్కి, రెగ్యులర్ వస్తాడు. వాళ్ళు చాలా మంది, ఇప్పుడు నాకు బ్రోచర్ డిజైన్ చేసే అతను కూడా అక్కడ పనిచేసి రిటైర్డ్ అయిన అతను, నయీం అని. చాలా మంది ఆ అసోసియేషన్ అంతా మాకుంది. గోరంట్ల సురేంద్రనాథ్ కానీ, శ్రీహరి, మాథ్యూస్, శ్రీకాంత్, మా అసోసియేషన్ అంతా నాతో టచ్లో ఉన్నారు. టచ్లో ఉండి వాళ్ళంతా హెల్ప్ఫుల్గా ఉంటారు. అవును, రామకృష్ణ మఠంలో ఎక్కువ ఏ ప్రమోషనల్ స్టడీ వచ్చినా కూడా నేనే వెళ్ళేవాడిని నేర్చుకోవడానికి. ముందు అందరు వెళ్ళేవాళ్ళు కాదు, ముందుకి నేను వెళ్ళిపోయేవాడిని. నన్ను స్పాన్సర్ చేసేవాళ్ళు, చేసేవాళ్ళు ప్రతిదానికి చేసేవాళ్ళు. తమిళనాడులో నైవేలిలో ఆనంద్ చెస్ ప్లేయర్ ఉన్నాడు కదా, ఆయన కండక్ట్ చేస్తే కూడా నేను వెళ్ళాను. ఆయన క్లయింటే మాకు. ఆయనకి ప్లాట్ ఇచ్చాను, అప్పుడు 200 రూపాయలు గజం ఆయనకి ఇచ్చింది. అట్లా ఫిలిం సిటీ ఆయన మళ్ళీ వచ్చి ఆడినప్పుడు మళ్ళీ ఆ పిఆర్ అట్లా మెయింటైన్ చేసేవాడిని. మనకు ఒక 20 years దగ్గర పరిచయం అయితే కాంటాక్ట్ మధ్యలో ఉండదు. నేను ఆ 20 years ఏదో సందర్భంలో బర్త్డే కాకపోయినా కంటిన్యూగా రిలేషన్ ఉండేది. ఎక్కడ ఆ పిఆర్ని బ్రేక్ చేసేవాడు. పిఆర్ మెయింటైన్ చేయటం వేరు, బ్రేక్ చేయకుండా మెయింటైన్ చేయటం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు, అది కంటిన్యూగా 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది మీకు ఎందుకు బ్రేక్ కాకుండా ఎట్లా చేయగలిగామనేది. ఇప్పుడు వస్తే మనీ దగ్గర వస్తుంది, ఇంకేదన్నా ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటన్నిటిని నేను ఓవర్కమ్ చేయగలిగే కెపాసిటీ నాకు ఉంది. అందుకని ఆ రిలేషన్ ఎక్కడా కూడా నాకు టెన్షన్ లేదు. నాకు మా మిస్సెస్, మీరు నమ్మరు, పెళ్ళైన తర్వాత ఒక 20 years తర్వాత అడిగిందాను,
ఎందుకంటే ఆమెకు కూడా రియల్ ఎస్టేట్, చాలా రియల్ ఎస్టేట్లో ఎండీలు కానీ ఇక్కడే లోకల్. మా మిస్సెస్ హైదరాబాద్ లోకల్, చిక్కట్పల్లి, పీల్కానా, బేగం బజార్. ఆ పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు 300 రిలేటివ్స్ ఫ్యామిలీ ఆమె. అయితే వాళ్ళందరూ రియల్ ఎస్టేట్లో ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లంతో రోజు ఫోన్స్ వస్తాయి. ప్లాట్ లేదనో, రిజిస్ట్రేషన్ డబల్ అనో, లేకపోతే రాళ్ళు లేవనో, ప్లాట్ ల్యాండే సరిగా లేదనో, డబ్బులు రీఫండ్ ఇవ్వలేదనో ఏదో వస్తాయి. నాకు కాల్ అనేది రాలేదు ఏందని ఆమెకు డౌట్ వచ్చింది, అసలు నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానా లేదని మా మిస్సెస్కి. దానికి అప్పుడు నాకు అర్థమైంది, వాళ్ళు మనం ఏది కొరీ లేదనుకోండి కాలే రాదు. ఇప్పుడు మీతో చేసిన ట్రాన్సాక్షన్ క్రిస్టల్ క్లియర్గా ఉందనుకోండి, ఆ తర్వాత మాట్లాడినా కూడా ప్లెజెంట్ కాల్ అవుతుంది కానీ వర్రీ కాల్ అవుతుంది. అదొక నాది సీక్రెట్ ఆఫ్ సక్సెస్లో అదొక రీజన్. ఒకటి మీరు అక్కడ నేర్చుకునేటప్పుడు ఇంకా బిగ్ పర్సనాలిటీస్ ఎవరైనా వచ్చేవాళ్ళ? బిగ్ పర్సనాలిటీ చాలా మంది వచ్చేవాళ్ళు, క్లయింట్స్ కూడా. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా చేసిన సత్యనారాయణ గారు కానీ రోజు మాట్లాడుతూ ఉండేవాళ్ళు అందరూ. ఇప్పుడు రేణుకా చౌదరి గారు కానీ, ఈ ఇప్పుడున్న మినిస్టర్స్, ఎమ్మెల్యే, ఇప్పుడు శిల్పా మోహన్ రెడ్డి గారు, ఆయన అప్పుడు కాంపిటేటర్ మాకు. నేను ఎంప్లాయ్ కాబట్టి వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తారు, కాంపిటేటర్ ఆపోజిట్ సైట్ వాళ్ళది ఉంటుంది. అప్పటి నుంచి పరిచయం. ఈ రోజు కూడా ఆయన కవర్ పెడుతుంటాడు ఆయన వెంచర్స్ ఏదన్నా ఇవ్వడానికి మార్కెటింగ్కి. ఈ లాస్ట్ వీక్ కూడా వచ్చారు, ట్రై చేస్తున్నాం. అట్లా చాలా బిగ్ పర్సనాలిటీస్ అందరూ ఆ రిలేషన్స్ స్పాయిల్ కాకుండా అది అట్లాగే కంటిన్యూ ఉండేటట్టు వాళ్ళతో ఎప్పుడైనా కూడా మనం వెళ్ళి మళ్ళీ 10 నిమిషాలు టీ తాగటమో, ప్లెజెంట్గా మాట్లాడటం, ఆ రిలేషన్ అట్లా కాపాడుకున్నాను. అదొక నా ఎసెట్. సంపద ఏదైనా అదొక ఎసెట్ నా. అంతేగా రిలేషన్ అనేది ఉంటే పనిచేసిన ఎంప్లాయీస్ కానీ, వర్కర్స్ కానీ, ఏజెంట్లు కూడా నేను ఏజెంట్లుగా చూడను, ఓనర్స్గానే చూస్తాను. వాళ్ళని ఓనర్లు అవ్వాలనే రోజు కోరుకుంటాను. ఎందుకంటే లైఫ్ లాంగ్ ఏజెంట్గా కాదు, మీరు ఓన్గా చేసుకునే స్కిల్స్ అన్ని ఓపెన్గా నేర్పించేస్తాను. ఇప్పుడు ఇందాక వచ్చిన ఆయన విశ్వనాథ్ కూడా క్లయింట్, ఇప్పుడు ఆయన రియల్టర్ అయిపోయాడు. క్లయింట్ 4 ఏళ్ల క్రితమే. అట్లా నా దగ్గర వచ్చి చాలామంది ఎస్టాబ్లిష్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది డౌన్ఫాల్ అయితే మళ్ళీ వచ్చి దాన్ని రెక్టిఫై చేయించుకుని ఉన్నారు. అది కంటిన్యూ అవుతా ఉంది. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అనేది ఏ ఇయర్ స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్గా నేను నార్నే జాబ్ వదలంగానే ఎన్ఎస్ఆర్ ప్రాపర్టీ సొల్యూషన్తో స్టార్ట్ చేశాను. అది ఓన్లీ సర్వీస్ సొల్యూషన్ పేరుతోటి సర్వీసెస్. ప్రాపర్టీలో ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ కూడా లీగల్ ఇష్యూస్ ఏం కాదు, అవి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ల్యాండ్స్కేప్ ఎట్లా చేయాలి, లేఅవుట్కి అట్రాక్షన్ ఎట్లా చేయాలి, మార్కెటింగ్ ఎట్లా తీసుకెళ్ళాలి, ఏ కాన్సెప్ట్తో ఈ మార్కెటింగ్ చేయాలి, దీన్ని 1 year లా కాకుండా 6 నెలల్లోనే ఎట్లా అమ్మగలగాలి, వాటిలో నేను బాగా సర్వీసెస్ ఇచ్చేసి నిష్ణాతులుగా ఉండి వాటికి హెల్ప్ చేసేవాడిని. అన్నీ మనమే చేస్తాం కదా, బ్యాక్ ఎండ్లో పర్మిషన్స్ అవన్నీ. ఇప్పుడు మాథ్యూస్ వాళ్ళందరితో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, బాగా నచ్చింది నేనే టేకప్ చేసేవాడిని సేల్స్కి. మన ఫ్రెండ్స్కి, నా పాత క్లయింట్స్కి, రన్నింగ్ క్లయింట్స్కి, ఫ్యూచర్ వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కూడా రికమెండ్ చేసేసి వాళ్ళకి నేను సేల్లో కూడా పార్ట్ ఆఫ్ ది హెల్ప్ చేసేవాడిని. అది ప్రాపర్టీ సొల్యూషన్స్. ఆ తర్వాత ఒక 5 years బ్యాక్ ఎన్ఎస్ఆర్ డెవలపర్ స్టార్ట్ చేసాం. అంటే ఓన్ వెంచర్స్ కూడా చేద్దాము చిన్నవని. అట్లా అందులో భాగంగానే తిరుమల హిల్స్ 2 రామోజీ ఫిల్మ్ సిటీ గేట్ ఎదురుగా ఒక 2 వెంచర్స్ చేసాం. అవి ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడే తీసుకొని సక్సెస్ఫుల్గా సోల్డ్ అవుట్. ఎందుకు సోల్డ్ అవుట్ అంటే ఒకటి 3 acres, ఒకటి 7 acres. తర్వాత ఇంకా పైలశేఖర్ రెడ్డి గారిది అక్కడ మన భువనగిరిలో 92 acres. అది కూడా మేజర్గా మేమే చేసాం కంప్లీట్. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ వచ్చింది అక్కడ. ఇక్కడ రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ వచ్చిన దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ చేసాము, జాక్పాట్ అని. 80 మంది క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి 40,000 రీసేల్ వచ్చింది. మనం అప్పుడు 12,000 అమ్మాం. అది కలెక్టర్ ఆఫీస్ శంకుస్థాపన చేసినప్పుడు మనం 12,000 అమ్మాము. ఇప్పుడు 40,000 రీసేల్. పాక్స్కాన్ కూడా వచ్చింది అక్కడ. కేన్స్, పాక్స్కాన్ అంతా మారిపోయింది కొంగరకలాన్. అట్లా మంచి ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని క్లయింట్స్కి ఇవ్వటం వల్ల ఇప్పటికీ మనకి ఈజీగా క్లయింట్స్ బేస్ రెడీమేడ్గా ఉంది. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా వాళ్ళని అందరు ఇన్వైట్ చేస్తే చాలు, ఆ బడ్జెట్ ఎలో చేసిన వాళ్ళందరూ ఈజీగా కొనేస్తారు. ఈజీగా కొనే పరిస్థితి. అంటే మీరు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ కావచ్చు, ప్రాపర్టీ సొల్యూషన్స్, వీటిలో ఏమనుకొని స్టార్ట్ చేశారు? కస్టమర్స్కి ఏమందించాలి? మార్కెట్లో దొరకంది ఏంటి, మీ దగ్గర దొరికేది ఏంటి? నేను మెయిన్గా ఏంటంటే సార్, మనకి ప్రతి ఫ్యామిలీకి ప్రాపర్టీ ఏదో ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఇండియాలో ఉండండి, తెలంగాణ, ఆంధ్ర, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళకి ప్రాపర్టీ ఎంతో కొంత ఉంటుంది. అది 200 గజాల నుంచి 200 ఎకరాల వరకు ఉండొచ్చు. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో మన వారసుడు ప్రాపర్టీ గురించిన సబ్జెక్ట్ కూడా నేర్చుకోవాలి విధిగా. వాళ్ళ బిజినెస్, వ్యవసాయం అయితే వ్యవసాయం, ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రీ, అన్నీ చూసుకుంటానే, ఈవెన్ మినిస్టర్ కొడుకైనా సరే ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే వాళ్ళకున్న ప్రాపర్టీస్ని సంపద ఎట్లా పెంచాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబట్టే ఇప్పుడు గచ్చిబౌలిలో సంపద పెరిగింది. ఇప్పుడు అక్కడ చేస్తున్నారు. ఆ లాజిక్ మనం నేర్చుకోవాలి అందరూ. ఆయన అప్పుడు ఎంతో విజన్తో చేశాడు. గచ్చిబౌలి దగ్గర ఉన్న తోటలు,
అసలు మీకు రోడ్ నెంబర్ పెద్దమ్మ టెంపుల్ తర్వాత వెళ్ళటానికి భయపడేవాళ్ళు. పెద్ద పెద్ద పాములు ఉంటే నాకు రంగారావు గారు మోకాలు దాకా ఉండే షూ కొనిచ్చేవాళ్ళు. ఆర్మీ కదా, ఆర్మీ క్యాంటీన్లో తెచ్చుకొని వేసుకునేవి. ఎందుకంటే పాములు ఒకవేళ బయట చేసినా కూడా ఇబ్బంది డేర్గా ఉండొచ్చు, మనకి ధైర్యంగా ఉండొచ్చు అనేది. అట్లా నిజంగా కూడా పాములు ఉండే. మీరు వాజ్పేయి వచ్చినప్పుడు నేను బాంబులు కాల్చేవాడిని పాములు రాకుండా. ఆయన చిన్నగా నడుస్తారు. అట్లా సంపద పెంచేది ఇదే కాబట్టి ఇది విధిగా నేర్చుకోవాలి. ప్రతి వాళ్ళు నేర్చుకుంటే ఇప్పుడు మీకు మీ ఫాదర్ 2 ఎకరాలు ఇచ్చాడు, మీరు దాన్ని 4 చేయాలంటే మరి ఈ టెర్మినాలజీ అంతా రావాలి కదా. ఎకరానికి గజాలు ఎన్ని, గజానికి ఎస్ఎఫ్టీ ఎంత, ఎందుకు వీళ్ళంతా ఫాస్ట్గా వాసవి గ్రూప్ కానీ, రామేశ్వరరావు గ్రూప్ కానీ, తర్వాత మంత్రి కన్స్ట్రక్షన్ కానీ పెద్ద పెద్దవి ఎందుకు ఇంత ఫాస్ట్గా ఎదుగుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నాయంటే 3, 4, 12,000 గజాలు వస్తుంది. మళ్ళీ దాన్ని అడుగుల్లోకి మార్చిపోతుంది. ఇప్పుడు ఎకరాల్లో నుంచి గజాల్లోకి వస్తుంది, గజాల్లోంచి ఎస్ఎఫ్టీలోకి వెళ్ళిపోతుంది. ఎస్ఎఫ్టీ పర్ ఇప్పుడు 9,000 అమ్ముతున్నారు. అంటే మీరు గజం ఎంత పడిందో చూడండి, ఎకరం ఎంత పడిందో చూడండి. అంటే ఒక 2 ఎకరాలు మనం కనుక మనం సంపాదించి ఉంచగలిగితే, ఉన్నది మనం పోగొట్టకుండా ఉంచినా కూడా అన్ని కోట్లు సంపాదించేస్తారు రెడీమేడ్గా. మీ లైఫ్ టైంలో ఏ ఇండస్ట్రీ పెట్టి ఏ బిజినెస్ చేసి సంపాదించలేరు అన్లెస్ ఈ ల్యాండ్ మీకు కలిసి వస్తే తప్ప. ఇట్లా మనకి అక్కడ డెవలప్మెంట్ కూడా రావాలి. అట్లానే ఎక్కడో ఊర్లో ఉంటే ఏం పెరగదు, కానీ అది కూడా పెరిగింది. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు ఉన్న ఎకరం కూడా ఇప్పుడు మినిమం 2 రాష్ట్రాల్లో 40 లక్షలు 50 లక్షలు అయిపోయింది ఎకరం. ఎక్కడున్నా ఇప్పుడు అందరు సాగర్ పోయి కొంటున్నారు 6 లక్షలు 7 లక్షలు, అది కూడా 50 లక్షలు అయిపోతుంది. మేము కూడా వెళ్ళొచ్చాము సాగర్ దగ్గర. అంటే ల్యాండ్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనేస్తూ ఉంటారు. ఒకప్పుడు దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆల్మట్టి ఆయన కడుతున్నాడు, కానీ విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ అందరు వెళ్ళి ల్యాండ్స్ కొనేసారు కింద కర్ణాటకలో. మీరు ఇప్పుడు ఈ రోజు వెళ్ళి చూడండి, ఆల్మట్టి కింద ల్యాండ్స్ అన్ని మనే ఉంటాయి. విజయవాడ, గుంటూరు, తెనాలి, హైదరాబాద్ రియల్టర్స్ వే ఉంటాయి. అప్పుడు అంటే ఆల్రెడీ వాళ్ళు కూడా గుర్తించారు. అదొక విజన్. 70% అయిపోయినాక వాళ్ళు గుర్తించి 30% వాళ్ళు కూడా కొన్నారు కర్ణాటక వాళ్ళు. అదొక విజన్. అట్లా ఉంటే మనం దీంట్లో గెయిన్ అవుతాం. అంటే ప్రతి ఇంట్లో ఈ విషయాల మీద పూర్తి అవగాహన ఉండాలి. దానికి నేను కృషి చేద్దాం అనుకుంటున్నాను. డిజిటల్ గా చేసి కానీ ప్రతి వాళ్ళకి ఈ టెర్మినాలజీ తెలిస్తే 200 గజాలే ఉంది, దాన్ని డెవలప్ చేస్తే మంచిదా, ఇల్లు కట్టుకుంటే మంచిదా, లేకపోతే అమ్మి ఇంకోటి కొంటే మంచిదా, అది కూడా తెలుసుకోవాలి. సంపద ఎట్లా పెరుగుతుంది? ఒకటి అమ్మి ఇంకోటి కొనటం వల్ల పెరుగుతుంది. మనకి ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ మనం కొనడానికి ట్రై చేయాలి. ఇప్పుడు గచ్చిబౌలిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయబట్టే ఇప్పుడు అక్కడ 2 లక్షలు అయింది. మేము అమ్మినప్పుడు అది 2,000 గజం. 2,000 నేను అమ్మింది. 1,800 కూడా అమ్మాం బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కి ఈఎంఐలో. మళ్ళీ అది కూడా ఈఎంఐలో 1,800కి అమ్మింది. ఇవాళ 2 లక్షలు. ఇప్పుడు వాళ్ళు అక్కడ 200 గజాలు 400 గజాలు ఉంచితే ఇంక వాళ్ళ లైఫ్ టైం సంపాదించక్కర్లేదు. అందుకని ఆ పిల్లలకి ఆస్తి ఇస్తాం, దాన్ని ఎలా మెయింటైన్ చేసి దాన్ని డబలో త్రిబులో చేయడానికి ఈ టెర్మినాలజీ అవసరం. ఎడిషనల్గా ఐఏఎస్ అయినా, మినిస్టర్ కొడుకైనా, కలెక్టర్ అయినా ఇది తెలుసుకుంటే ఇది ఎడిషనల్గా పనికొస్తుంది. ఇప్పుడు మనం ఇన్కమ్ సరిపోతే సెకండ్ ఇన్కమ్ కోసం ఎతుకుతూ ఉంటాం. ఇది మంచి ఫీల్డ్. ఈవెన్ మా దగ్గర ఒక్కోసారి మాకన్నా ప్రాఫిట్ ఏజెంట్లకు వస్తుంది. అది అందులో జెన్యూన్గా సీరియస్గా జెన్యూన్గా చేస్తే యాక్చువల్గా రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా మేలే చేస్తున్నాడు కస్టమర్ లేకపోతే కొనడు కదా. ఇప్పుడు టెంపరీగా కమిషన్ వస్తుంది వీళ్ళకి, లైఫ్ లాంగ్ వచ్చే లాభం బెనిఫిట్ కస్టమర్కే వస్తుంది. అందుకని ప్రతి ఇంట్లో 10th క్లాస్లో ఒక సబ్జెక్టుగా పెట్టాలని కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అది ఇంకా అవలా, అక్కడ ఇవ్వాలి, 2 రాష్ట్రాలు ఇవ్వాలి, ఎందుకంటే నెసెసరీ. అలాగే ఇప్పుడు ఏదో లాకు సంబంధించింది కూడా కావాలి, లా గురించి కూడా తెలుసుకోవాలి. అవును సార్. అట్లా ప్రాపర్టీస్ గురించి కూడా తెలుసుకోవాలి అనేది మంచి ఉద్దేశం, మంచి అభిప్రాయం. అంటే మీ ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ సంబంధించి సుమారు ఎన్ని వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి? అయితే నాతో అసోసియేట్ అయ్యి నేను బిగినింగ్ నుంచి జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ 40 ఏళ్లలో 36+ అయిపోయింది. వీళ్ళు మోర్ దాన్ 60 వెంచర్స్ అయిపోయి ఉన్నాయి. అన్నిటి నాకు టచ్లో ఉన్నారు. ఈరోజు వాళ్ళకి నేను రీసేల్ చేపిస్తున్నాను, హౌజెస్ కట్టుకున్నారు. నేను లేఅవుట్ రోడ్ వేయించి లేఅవుట్ చేసిన దాంట్లో హౌజెస్ ఉండి నేను వెళ్ళి కాఫీ తాగి వస్తున్నాను. అది నాకు సాటిస్ఫాక్షన్. అట్లా చాలా వెంచర్స్ కంప్లీట్ అయ్యి ఈ మధ్యకాలంలో నేను 9 కంప్లీట్ చేశాము లాస్ట్ 2 ఇయర్స్. ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు స్టార్ట్ చేసిన పాక్స్కాన్, కోంగర్ కలాన్ దగ్గర కానీ బాగా మంచి వెంచర్స్ అయినాయి. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 కంప్లీట్ చేసేసాము. అసలు మార్కెట్ లేదని జనరల్గా అంటుంటారు, కానీ ఒరిజినల్ మార్కెట్ ఉంది. మార్కెట్ ఏమీ లేకుండా లేదు. హైదరాబాద్ మార్కెట్ మీరు ఈ 2 సంవత్సరాల్లో 3 కంప్లీట్ చేశారన్నారు. పక్కనే బయట ఏమో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు మార్కెట్ లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, పూర్తిగా డౌన్ అయిపోయింది, ఎవరు లేదు, భూమిలోనే ఉంటారు. అదొక టైం వస్తుంది.
అప్పుడప్పుడు మనకు 5 ఏళ్ళకి ఒకసారి టైం వస్తుంది, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చినప్పుడు, ఓఆర్ఆర్ వచ్చినప్పుడు, ఈ రోడ్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు ఒక భూమి వస్తుంది, అటు ఐటీ ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు ఆ భూమి చూసుకొని మార్కెట్ అంటున్నారు. అది కాదు, ఒరిజినల్ మార్కెట్ ఉంటుంది, అది ఎక్కడికి పోదు. మీ ప్రాపర్టీ ఉంది, మీరు తక్కువకి అమ్మారు కదా, ఇప్పుడు కొనే వాళ్ళకి రైట్ టైం. ఎందుకంటే భూమి అంటే రేట్లు పెరిగిపోతాయి, కొనలేము మనం. ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ 50% కట్ అయిపోతారు, ఆ రేట్లలో కొనలేరు, విపరీతంగా పెరుగుతుంటాయి భూమిలో. ఇప్పుడు ఒరిజినల్ మార్కెట్ ఉంది, ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం. కొనుక్కునే వాళ్ళకి తర్వాత రేపు ఈ గవర్నమెంట్ కూడా స్టేబుల్ అయిన తర్వాత 4th సిటీ, అప్కమింగ్ సిటీ, మూసీ ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నారు కదా, త్రిపుల్ మెట్రో, ఇవన్నీ వచ్చేస్తే మళ్ళీ మనం కొనలేము. అప్పుడు మళ్ళీ ఇదే మార్కెట్ లేదన్న వాళ్ళు మళ్ళీ రేట్లు పెరిగిపోయినాయని మళ్ళీ ఆగుతారు. ఇప్పుడు ఆగుతారు. ఇప్పుడు కొనుక్కోవాలి మంచిగా. ఇప్పుడు కొనుక్కోవాల్సి. ఇప్పుడు నేను చూడలేదండి, నేను చదువుకునేటప్పుడు ఎన్టీ రామారావు ఇన్నర్ రింగ్ రోడ్ వేశారు. ఉప్పల్ రోడ్డు లేదు, ఎల్బీ నగర్, ఉప్పలు, మేదీపట్నం, కూకట్పల్లి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎన్టీ రామారావు వేశారు. దీని తర్వాత మళ్ళీ స్టెప్ పడింది, చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు. ఆయన దిగిపోగానే రాజశేఖర రెడ్డి వచ్చి ఓఆర్ఆర్ 11 yearsలో కంప్లీట్ అయింది. మన కళ్ళ ముందే అది చూస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడు త్రిబుల్ ఆర్ 30 kilometer రేడియస్లో రెడీగా ఉంది. ఎనీ మినిట్ శంకుస్థాపన చేయొచ్చు అని అనుకుంటున్నాం మేము రియల్టర్స్ అంతా. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కోఆర్డినేషన్లో తొందరగా అయితే అది వచ్చేస్తే రీజనల్ రింగ్ రోడ్, అది వచ్చేస్తే హైదరాబాద్ స్వరూపమే మారిపోతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్తోనే మారిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఓఆర్ఆర్ ఉంటే అవగాహన లేని వాళ్ళు ఇప్పుడు ఓఆర్ఆర్ ద్వారానే ఎగ్జిట్ అవుతున్నారు, ఎంట్రీ అవుతున్నారు. ఈ త్రిబుల్ ఆర్ వస్తే ఆ రెండింటి మధ్యలో మరి కొత్త నగరం వచ్చేస్తుంది 100%. అది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, 4th సిటీ, ఫ్యూచర్ సిటీ. అక్కడ ఒక 60-70 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ సాగర్ రోడ్డు, శ్రీశైలం రోడ్లోనే ఉంది. అక్కడ కూడా మేము ఒక వెంచర్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము, చూస్తున్నాము ల్యాండ్స్, మంచి ల్యాండ్స్ కోసం. అంటే అక్కడ చేయగలుగుతారా? చేయగలుగుతారు 4th సిటీని. అంటే టైం పడుతుంది. ఇప్పుడు మనం పేపర్ మీద, స్క్రీన్ మీద చూసినంతగా ఫాస్ట్గా చేయలేరు, కానీ దాన్ని ప్రాక్టీస్గా చేసుకుంటూ పోవాలి కాబట్టి టైం పడుతుంది. ఈ టర్మ్ వచ్చే టర్మ్లో అవుతుంది, అది అనౌన్స్ చేసేస్తే. అది ఇప్పుడు కొన్ని శంకుస్థాపన అయినాయి కదా, స్కిల్ యూనివర్సిటీ, అవి ఫర్దర్గా ఇంకా కొన్ని కావాల్సి ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ రోడ్ మెయిన్గా కొంగరకలా నుంచి వేస్తున్నారు. ఆ రోడ్డు వల్ల కూడా మా పాత వెంచర్స్కి డబుల్ అప్రిషియేషన్ ఆల్రెడీ వచ్చింది, ఒకటి అనౌన్స్మెంట్తోనే వచ్చింది. ఆ రోడ్డు స్టార్ట్ అయిపోతే ఇంకా వస్తుంది. 12,000 ఇప్పుడు 40,000కి వచ్చింది. అదే ఇప్పుడు 80,000 లక్షకు వెళ్ళిపోతుంది. లిమిటెడ్ మార్కెట్ ఉంది ఇప్పుడు. లిమిటెడ్ మార్కెట్ అనేది ఉంది. కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళలేదు. కన్స్ట్రక్షన్ వైపు ఎందుకు వెళ్ళినా, కరోనా బిఫోర్ కొన్ని వెళ్ళాం సార్ చిన్నవి. ఈ లేబర్ కాస్ట్ బాగా పెరిగింది. పెద్ద కంపెనీస్ యూజ్ ఇన్ఫెంటరీ ఉంది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో కావాల్సిన దానికన్నా అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అది వెళ్తే ఏంటంటే అది కాంపిటేటివ్, అది కూడా మంచి ప్రాఫిటబులే. టైం టేకింగ్ అవుతుంది. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే అట్లీస్ట్ 4 to 6 years పడుతుంది. సరే, దానికన్నా ఇది కస్టమర్కి సేఫెస్ట్ వే. ల్యాండ్ ఒక 1 dayలో అమ్మేసుకొని క్యాష్ తీసుకొని ఇంటికి వస్తాడు. అది కొంచెం ఏంటంటే వాళ్ళకి నెసెసరీ ఉన్న వాళ్ళకి మాత్రమే గేటెడ్ కమ్యూనిటీస్లో కొనేసుకుంటే అది అమ్మాల్సిన పని లేదు వాళ్ళకి, సెటిల్ అయిపోయి ఉండేవాళ్ళు. అందుకని ఆ సెక్టర్ చిన్న వాటికి వెళ్తున్నాం. 500 square yards, 1000 square yards కాలనీస్లో డిమాండ్ ఉంటాయి. అక్కడే 30 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉంటారు, అక్కడ నుంచి వెళ్ళలేరు వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ 2-3 కోట్లు పెట్టి కొనలేరు. అట్లాంటి వాళ్ళకి నేను ప్లాన్ చేస్తున్నాను సార్. ఆల్రెడీ కొన్ని చేశాము. ఇక ఫర్దర్గా అన్ని కాలనీస్లో ఎక్కడ డిమాండ్ ఉందో 10 apartments, 20 apartments విత్ అన్ని ఫెసిలిటీస్ తోటి అది టేకప్ చేస్తా ఉన్నారు. మీ వెంచర్స్ సంబంధించి ప్రధానంగా మిగతా వెంచర్స్ మిగతా వాళ్ళు కూడా వేస్తూ ఉంటారు కదా, వాటికి వాటికి ఉన్న తేడా ఏంటి? మీరు ఎట్లాంటి పద్ధతులు కావచ్చు, జాగ్రత్తలు కానీ మీరు ఎట్లాంటి తేడా ఏం లేదు సార్, అన్నీ అవే వర్క్స్. కానీ క్వాలిటీ ఒకటి చెక్ చేసి పక్కాగా మనం ఇప్పుడు డ్రైనేజ్ పైప్ లైన్కి వేస్తున్నాం, ఎట్లాగో వేస్తున్నాం. 100 rupees per SFT 200 అవుతుంది. దాన్ని మనం జెన్యూన్గా ఒక 20 సంవత్సరాల వరకు వాళ్ళు నిజంగా కూడా యూజ్ చేస్తే కూడా ఉపయోగపడే విధంగా ఏపీయటం ఒకటి. ఎలక్ట్రికల్ లైన్స్ కానీ, వైర్స్ కానీ పర్మనెంట్గా, ఏదో ఇప్పుడు మనం లేఅవుట్ చేసేసి టెంపరీగా అమ్మేసుకోవడం కోసం షో చేయకుండా జెన్యూన్గా రేపు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే కూడా అవి ఉపయోగపడేటట్టు మీరు చూస్తే తెలిసిపోతుంది. ఒకసారి విజిట్ చేయండి. అవి అట్లా చేసి పెట్టి బ్యూటిఫికేషన్లో మనము ఎవరైనా మనం మొక్కలు ఏదో వేస్తాం. ఇప్పుడు నర్సరీలో ఫ్రీగానే ఇస్తారు. లాస్ట్ టైం గవర్నమెంట్లో అన్ని ఫ్రీగా ఉన్నాయి. ఇప్పుడైనా నర్సరీకి వెళ్తే మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. అని అట్లా కాకుండా మనం కడియం వెళ్ళి 3 years కొబ్బరి మొక్క తెచ్చి బౌండరీస్ పెట్టాను ప్రతి ప్లాట్కి 4కి. తర్వాత 3 years ఉసిరి, అన్ని దేవతా వృక్షాలు, పారిజాతం, ఉసిరి, జమ్మి, ఇవన్నీ కూడా సైట్లో రేపు ఫ్యూచర్లో ఇప్పుడు జమ్మి చెట్టు నేను పార్కులో వేసాను అనుకోండి, రేపు
ఆ కాలనీలో నివసించిన వాళ్ళు దసరాకి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ రోజు జమ్మి చెట్టు లేదని ఒక కొమ్మ తెచ్చి పెడుతుంటారు, అవసరం లేదు. అట్లా మీరు చూడండి ఇప్పుడు అవసరం అవి స్పెషల్, అవి చాలా స్పెషల్గా చేశాను. ప్లస్ గేటెడ్ కమ్యూనిటీ, గేటు, సెక్యూరిటీ, ప్లస్ సొసైటీ తయారు చేసి వాళ్ళు ఇప్పుడు క్లీన్ చేయడానికి సండే నామినల్ వాచ్మెన్ ఛార్జెస్ అవుతాయి, నామినల్ ఛార్జెస్ అవి ఇచ్చేస్తే లైవ్ ఉంటుంది. ఎప్పుడైనా సండే మనం వెళ్ళి కూడా భోంచేసి కూర్చొని రావచ్చు. అట్లా పర్మనెంట్ ఉపయోగపడేవన్నీ చేసి సొసైటీ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అది స్పెషల్. మిగతా లేఅవుట్స్ ఏంటంటే మళ్ళీ వెళ్ళేసరికి అడవిలాగా అయిపోతుంది. అట్లా లేవు. ఇప్పుడు మనం వెంచర్ ప్రతిదానికి మీరు ఒక 9 అన్నా కదా రన్నింగ్, ఈ 9 రీసెంట్గా వెళ్తే కూడా ఉంటుంది. మీరు ఇవే కాకుండా 20 years బ్యాక్ చేసిన లేఅవుట్కి వెళ్తే కూడా నేను వాళ్ళది కూడా అసోసియేషన్ ఫామ్ చేసి, ఎందుకంటే లేరు కొంతమంది ఇయర్స్లో ఉన్నారు, కొంతమంది ఎక్కడో ఉన్నారు, వాళ్ళ వరకు ఫామ్ చేసి తీసుకున్నాను. నేను 2-3 తీసుకున్నాను. తీసుకోవడం వల్ల వాటి రేట్లు పెరిగినాయి, ఈజీగా చేయటం వల్ల రేట్లు పెరిగినాయి. ఓకే ఓకే, దానివల్ల సర్వీస్ అంటే అదంతా అంత కేర్ తీసుకోవడానికి రీజన్ మెయిన్ వీళ్ళు కేర్ తీసుకోవటం వల్ల ఈ ప్రాపర్టీ వాళ్ళకి ఎన్హాన్స్ అయిపోయి సంపద పెరిగి అది వాళ్ళకి ఎన్కాష్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ 2 ప్రాపర్టీస్ కొంటాడు మన ద్వారా. అది కూడా ఉంది వాళ్ళకి, అది ఒక దాంట్లో అంతర్లీనంగా. ప్లస్ సాటిస్ఫై అవుతాడు. మెయిన్ శ్రీనివాస్ ఒక ప్రాపర్టీ ఇచ్చాడు, దాన్ని కేర్ తీసుకొని వచ్చి కాంపౌండ్ వాల్ కట్టేటప్పుడు కూడా నాతోనే ఉన్నాడనే ఫీలింగ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫర్దర్ సన్కో లేకపోతే అల్లుడికో చెప్తాడు, వాళ్ళు కూడా మన క్లయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు లేఅవుట్స్లో పబ్లిక్ ఏదైనా ప్లాట్ చూస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అంశాలు ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి? మెయిన్గా ఫస్ట్ లీగాలిటీ ఉందా, అసలు విజిట్కి వెళ్ళే ముందే ఆ ల్యాండ్ పర్టికులర్గా వెబ్సైట్లో కూడా ఇప్పుడు అన్నిట్లో దొరుకుతుంది. ఇప్పుడు అంతకుముందు ధరణి కానీ ఇప్పుడు భూభారతి కానీ చూసుకొని దాని గురించి అవగాహన పెంచుకొని, ఇప్పుడు జియో ట్యాగ్ నెంబర్ ద్వారా, సర్వే నెంబర్ ద్వారా ప్రొవిజన్లో ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా కోర్టు కేసులు ఉన్నాయా, లేదా దీనికి ఏమన్నా మనం కొంటే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, లేదా FTL ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చింది, FTLలో ఉందా, దగ్గరలో చెరువు ఏదన్నా ఉందా, అవన్నీ చూసుకున్న తర్వాతనే మనం సైట్ విజిట్కి ఎంక్వైరీ చేసుకుంటానే, విజిట్ చూసుకుంటానే ఇవన్నీ చూసుకోవాలి. ఫిజికల్గా కూడా వెళ్ళి చూసినప్పుడు చూడాలి చెరువు ఎంత దూరంలో ఉంది, రేపు ఏమైనా ఇబ్బంది అవుతుందా, హై టెన్షన్ వెళ్తుందా, దానికి సంబంధించిన రక్షణ నియమాలన్నీ వీళ్ళు పాటించారా లేదా, డ్రైనేజీ వాటర్ బాగుందా, సాయిల్ కూడా రెడ్ సాయిలే ఉంటుంది తెలంగాణలో ఎక్కువ. సాయిల్ వీళ్ళు రోడ్స్ అన్నీ స్టాండర్డ్గా వేసారా, వాటర్ వచ్చినప్పుడు ఏమన్నా ఇక్కడ స్టాగ్నేట్ అవుతుందా, ఇట్లాంటి. ప్లస్ ఎంత దూరంలో హౌజెస్ ఉన్నాయి, మనకి ఎన్ని సంవత్సరాలకి ఇది ఉపయోగపడుతుంది, ఇవాళ కొంటే మనం మ్యారేజ్కి కానీ లేకపోతే ఎడ్యుకేషన్కి కానీ మనం ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుందా, ఒక రూట్ మ్యాప్ అట్లా వేసుకొని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు గెయిన్ అవుతారు 100% గెయిన్ అవుతారు. అట్లా అదంతా వెళ్ళాలి. దానికి సంబంధించి వాళ్ళని ఎన్ని ప్రశ్నలు అయినా వేయచ్చు, డెవలపర్స్ కానీ ల్యాండ్ ఓనర్ కానీ. నేను అది చేస్తాను, నేనే వాళ్ళ బదులు చేసి రెడీగా పెడతాను, వాళ్ళు కూడా చెక్ చేసుకోమని చెప్తాం. అది మెయిన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం మహానగరంలో ఏ ప్రాంతాల్లో కొంటే మార్కెట్ పెరుగుతుందంటారు? మార్కెట్ ఎప్పుడైనా సరే సార్, ఏదన్నా ప్రాజెక్ట్ కానీ ఏదన్నా సపరేట్ ఏదన్నా ప్రాజెక్ట్ కానీ పెద్ద రోడ్డు కానీ వచ్చినప్పుడు ఏమో సడన్గా డబుల్ అయిపోతుంది. ఆ రోడ్లు ఐడెంటిఫై చేసుకుని ఒకటి ఇన్వెస్ట్మెంట్ కోసం చేయొచ్చు. పూర్తిగా ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాల్సిందేనా? మెట్రో చేయాల్సిందే, అది నెసెసరీగా. మెట్రో కంపల్సరీగా ఆల్రెడీ ఉన్నది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ DPR వాళ్ళు త్వరగా చేసేస్తే, అది ఎంత ఫాస్ట్గా చేస్తే అంత. ఇంత ఫాస్ట్ డెవలప్మెంట్ ద్వారా సామాన్యులు కొనుక్కునే పరిస్థితి ఉందంటారా? సామాన్యుడు ఒక 50% సెగ్మెంట్ కొనలేని పరిస్థితిలోనే రెంటల్స్ ఇంకా ఉన్నారు. యాక్చువల్గా రెంటల్ ఉండకూడదు, నా సిద్ధాంతం కూడా అదే. మీరు ఓపెన్ ప్లాట్కి వెళ్ళడం మంచిదంటారా, లేదంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళడం బెటర్? ఓపెన్ ప్లాట్ మీకు ఉపయోగపడుతుంది ఇల్లు కట్టుకోవడానికి మీ హయాంలో, లేదా మీ డాటర్కి ఉపయోగపడుతుంది, మీ సన్కి ఉపయోగపడుతుంది, వాళ్ళ పిల్లలకైనా ఎన్కాష్ చేసుకోవడానికి ఎనీ టైం మనీ లాగా, ATM లాగా ఉపయోగపడుతుంది. చాలా సేల్స్ చేసి ఉంటారు. అవును సార్, చాలా మంది. అవును, యూజ్ ఏదో ఒక ఫిలాసఫీ అనేది మీకు అర్థమై ఉంటుంది కస్టమర్స్ దగ్గర నుంచి. అవును సార్. లేదా మీకు వాళ్ళకి కొన్ని అభిరుచులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని మారరు. వాళ్ళు ఒక ట్రాక్లో జర్నీ చేస్తుంటారు. మనకి కూడా తెలియాలంటే మనం కూడా వాళ్ళ ట్రాక్లోనే జర్నీ చేయాలి. మీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ ఉంటారా? అవును సార్. మీరు జాతకాలు నమ్ముతారు? వాసిష్ఠ గ్రంథంలో సమిష్టి రాసింది అది. జాతకం అనేది అందరికి సంబంధించింది, మన ఒక్కళ్ళకి పర్టికులర్ రాయలేదు. ఇప్పుడు మనకి గ్రహం బాగున్నప్పుడే
ఇక్కడ ఫాస్ట్ డెవలప్మెంట్ ఉందంటారా గవర్నమెంట్ వచ్చిన తర్వాత? యాక్చువల్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్లో అయింది. అది స్లో అవడానికి రీజన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని ఫాస్ట్గా ఇస్తే ఫాస్ట్గా అవుతుంది. హైదరాబాద్లో నష్టం అలా మనం ఆల్రెడీ మీకు పర్మిషన్ ఇచ్చాము, నువ్వు హౌస్ కట్టేసుకున్నారు, మళ్ళీ నేను దాన్నే కూలగొడతా అంటే కష్టం కదా. ఇప్పుడు మీకు హౌస్ లైఫ్లో ఒకటే ఉంటుంది. మీరు లో బడ్జెట్ 8 కోట్లు 9 కోట్లు విల్లాస్ ఉన్నాయి కాదు, అంటే ఎలా వర్కౌట్ అవుతాయి అంటారు? అవి ఓన్లీ ఒక సెక్టర్ పీపుల్, కార్పొరేట్ సెలబ్రిటీస్ అబో అండర్ సిఆర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి టైం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ.